హాయ్, ఇవాళ మార్నింగ్ నుంచి సిటీ టూర్ చూసి వచ్చేసాము. ఇప్పుడు మేము డెజర్ట్ సఫారీకి వెళ్తాం. సో కొంచెం సేపట్లో డెజర్ట్ సఫారీ పడబోతున్నాం. నేను మీకు చూపించేస్తాను. వెళ్దామా? ఈరోజు ఏమేమి చూసారు? ఈరోజు మార్నింగ్ నుంచి ఇది దుబాయ్ ఫోటో ఫ్రేమ్ చూసాము. బిగ్గెస్ట్ 150 meters హైట్లో. ఈరోజు మనం డెజర్ట్ సఫారీకి వెళ్ళిపోతున్నాం. అన్ని గెటప్ డ్రెస్ అంతా చేంజ్. ఈరోజు అద్భుతమైన ప్రోగ్రామ్ వెళ్ళాము. ఇప్పుడే మనం డెజర్ట్ సఫారీకి వెళ్ళబోతున్నాం. ఒకసారి మా వాళ్ళ కింద అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను ఎక్కాను, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు చూడండి, ఇది మేము ఉన్న హోటల్. చూడండి ఎంత బాగుంది హోటల్ అనేది. 5 star హోటల్ దుబాయ్లో, చాలా ఫేమస్ హోటల్ ఇది. ఇందులో మేము లాస్ట్ 5 days నుంచి ఉన్నాము. సో రేపు ఇంకా వెకేట్ చేయాలి. రేపు నైట్ మాకు ఫ్లైట్ ఉంది. దుబాయ్ ఫ్లైట్ ఎక్కాలి. దుబాయ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాలి. చూడండి దుబాయ్లో ఉండిపోతే ఒక దుబాయ్ అయితే ఇలాగే ఉంటాయి. హలో అండి, ఇప్పుడైతే లంచ్ చేసేసిన తర్వాత నేను చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో, ఈరోజు మా స్కెడ్యూల్ డే 4లో ఉన్నాము. దీంట్లో మార్నింగ్ సెషన్లో వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్ విజిటింగ్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో పోస్ట్ లంచ్ మేము వెళ్తున్నాము డెజర్ట్ సఫారీకి. దుబాయ్ వచ్చిన ఎవరైనా సరే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ విజిట్ అయ్యి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన థింగ్ ఈ డెజర్ట్ సఫారీ. సో ఇప్పుడు మేమైతే దుబాయ్ సిటీ నుంచి డెజర్ట్ సఫారీ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. సో ఇది సిటీ వ్యూ అంతా. మరి ఎటు చూసినా మొత్తం డెజర్టే కనిపిస్తుంది మనకి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్స్ ఇంకా ఎలా ఉందో చూడండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వేలో ఉన్నాము మేము. సో అరౌండ్ 45 minutes to 1 hour పట్టింది మాకు దుబాయ్ సిటీ నుండి ఈ రైడ్స్ జరిగే ప్లేస్కి మేము రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ అన్నీ చాలా క్యాంప్స్ ఉంటాయండి. డెజర్ట్ సఫారీ చేసే వాళ్ళందరికీ డిఫరెంట్ క్యాంప్స్ ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ మేమైతే డెజర్ట్ సఫారీకి రీచ్ అయిపోయాము. ఈరోజు ఈ ఈవినింగ్ స్కెడ్యూల్లో డెజర్ట్ సఫారీతో పాటు డెజర్ట్ సఫారీ ఫాలోడ్ బై బార్బిక్యూ డిన్నర్ ఉంటుంది. సో దీంట్లో ఓవరాల్గా ఈ సెకండ్ హాఫ్ స్కెడ్యూల్లో ఈ డెజర్ట్ సఫారీలో మనకి సన్సెట్ వ్యూ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంతోపాటు బార్బిక్యూ డిన్నర్. మేమైతే డెజర్ట్ సఫారీ మాకు అసైన్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెనకాల అన్ని క్యామెల్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి. ఇక్కడ టికెట్స్ ఉంటుంది. ఈ టికెట్స్ వచ్చేసి మనకి క్వాడ్ బైక్ రైడింగ్ ఉంటుంది, అలాగే డ్యూన్ బగ్గీ సఫారీ కూడా ఉంటుందన్నమాట. మనం సెల్ఫ్ డ్రైవ్ చేయడం కోసం అక్కడ టికెట్స్ అయితే కొనుక్కుంటాము. ఇక్కడ చిన్న షాప్స్ కూడా ఉంటాయి. మనం టీ కౌంటర్ కూడా ఉంది. మేమైతే టీ తాగడానికి వెళ్తున్నాము. సో అలాగే ఇక్కడ చిన్న గిఫ్టింగ్ ఐటమ్స్, శాండ్తో చేసినటువంటి శాండ్ ఐటమ్స్, శాండ్ ఆర్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అలాగే డ్రెస్సెస్, టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక లైక్ సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది. పిల్లలు వస్తే పిల్లలు ఆడుకోవడానికి కూడా కిడ్స్ పార్కింగ్ లాగా కూడా ఉంటుంది ఇక్కడ. స్పెషల్లీ ఈ డెజర్ట్ సఫారీలో మనమైతే క్వాడ్ బైక్ రైడ్ చేయొచ్చు, అలాగే డ్యూన్ బగ్గీ సఫారీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే టాయ్స్, స్పెట్స్, చిన్న సూపర్ మార్కెట్ అనమాట ఇది. ఇవన్నీ చూస్తున్నాను నేను. చూసేసిన తర్వాత మేమైతే జస్ట్ ఈవినింగ్ టైం అయింది కదా, కొంచెం జర్నీ చేసి వచ్చాము, అలసిపోయినట్టుండి టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మేము టికెట్ తీసేసుకొని ఇక్కడ రైడింగ్కి అయితే వచ్చేసాము. ఇది డెజర్ట్ సఫారీలో డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో మేమైతే బగ్గీ రైడ్ తీసేసుకున్నాము. క్వాడ్ రైడింగ్ ఉంటుంది, అలాగే బగ్గీ రైడింగ్ ఉంటుంది. ఇది పెయిడ్ బేసిస్లో ఉంటుంది. మేమైతే 4 seater ఉన్నటువంటి బగ్గీ రైడింగ్ తీసుకున్నాము. దీన్ని డ్యూన్ బగ్గీ సఫారీ అని కూడా అంటారు. అసలు ఇసుకలో, ఇసుక దిబ్బల మీద మనం అంటుంటాం కదా, మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ఎడారిలో ఇసుక దిబ్బల మీద డ్రైవింగ్ ఎంత సూపర్గా ఉందంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. నార్మల్గా ఆన్ రోడ్ పైన మనం వెహికల్ డ్రైవ్ చేయడం వేరు, శాండ్లో డ్రైవ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. బట్ ఇక్కడ ఈ వెహికల్స్ అన్నీ కూడా శాండ్లో మనం డ్రైవ్ చేయడానికి అనుగుణంగా దీన్ని డిజైన్ చేసి ఉంటారు. అలాగే మేము మా టీం అందరూ కూడా బగ్గీస్ తీసుకునే వాళ్ళు బగ్గీ తీసుకున్నారు. అలాగే
క్వాడ్ బైక్స్ తీసుకునే వాళ్ళు బైక్స్ తీసేసుకున్నాము. సో మేము అందరం కూడా రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఓవరాల్ 25 minutes స్కెడ్యూల్ ఉంటుందండి. ఈచ్ రైడ్కి 25 minutes. మనం బైక్ తీసుకున్నా సరే లేదంటే ఈ బగ్గీ తీసుకున్నా కూడా 25 minutes ఉంటుంది. బగ్గీలో అయితే 4 members కూర్చోవచ్చు. ఈ బైక్ రైడింగ్లో కూడా క్వాడ్ బైక్ రైడింగ్లో కూడా సింగిలా డబుల్ అని అడుగుతారు మనం టికెట్ తీసుకున్నప్పుడు. సింగిల్కి డబుల్కి కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఈ డెజర్ట్ సఫారీలో మేము మా టీం వాళ్ళందరితో కలిపి మేము చక్కగా ఎంజాయ్ చేస్తూనే కొందరైతే బైక్స్ తీసుకున్నారు, మేము బగ్గీ తీసుకున్నామని చెప్పాను కదా. సో ఈ బైక్స్ అండ్ బగ్గీస్తో పాటు మేము రేసింగ్ చేస్తూ ఆ శాండ్లో రైడ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది చాలా అన్ఫర్గెటబుల్ మెమరీ అని చెప్పొచ్చు. చాలాసార్లు చాలామంది మేము డెజర్ట్లో సఫారీ చేసాము, డెజర్ట్స్లో రైడ్ చేసాము అంటారు. బట్ దుబాయ్ డెజర్ట్ సఫారీ అనేది మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది వన్ మస్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఓన్. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో మా ట్రిప్లర్ అయితే నేను డ్రైవ్ చేస్తూ ఉంటే సో ఆయన అయితే వీడియో తీయడంలో బిజీ అయిపోయారు. మధ్యలో ఇప్పుడు నేను రైడ్ చేస్తానని చెప్పేసి డ్రైవర్ సీట్ మారిపోయింది. ఇప్పుడు ట్రిప్లర్ రైడ్ చేస్తున్నారు. సో ఆ రైడ్లో ఏదైతే నేను వీడియో షూట్ చేస్తున్నానో సెల్ఫీ స్టిక్ యూస్ చేసి అది మొత్తం షేక్ అవుతుంది. మీరు భయపడకండి, రైడ్లో అంత ఫాస్ట్గా వెళ్తున్నారు కాబట్టి మీకు షేకింగ్ మోడ్ వస్తుంది వీడియో. సో మీరు కూడా మాతో పాటు రైడ్ చేసినట్టుగా ఆ స్పీడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ థ్రిల్లింగ్ మీకోసం ఆ షేకింగ్ వీడియో అలాగే ఉంచామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మేమైతే షిఫ్ట్ అయిపోయాము బగ్గీ నుండి బైక్లోకి. సో క్వాడ్ బైక్ రైడ్కి వచ్చేసాం మళ్ళీ. అసలు ఎంత బాగుందంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉందండి. సో మీరు ఎవరైనా దుబాయ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రైడ్స్ మాత్రం మిస్ అవ్వకండి. సో నాకైతే అప్పుడే 25 minutes అయిపోయిందా అనిపించింది. సో మా బైక్ రైడింగ్ అలాగే బగ్గీ రైడింగ్ కూడా అయిపోయింది. దీని తర్వాత మేము వెళ్తున్నాము ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ది మోస్ట్ సూపర్బ్ సీనరీస్కి అయితే వెళ్తున్నాము. సో అదేనండి డెజర్ట్ సఫారీ. ఈ డెజర్ట్ సఫారీలో చాలా వెహికల్స్ అనేది వెళ్తూ ఉంటాయి, మనల్ని కొంచెం డిస్టెన్స్లోకి తీసుకువెళ్తూ ఉంటాయి. ఇందులో ఇది వచ్చేసి మనకి శాండ్ డ్యూనింగ్ ఇన్ ల్యాండ్ క్రూజర్. సో ఈ వెహికల్స్ అన్నీ కూడా ల్యాండ్ క్రూజర్ పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ సన్సెట్ వ్యూ ఉంటుంది, ఫోటో సెషన్స్ దిగొచ్చు. అలాగే ఫాల్కన్స్ కూడా అక్కడ ఉంటాయి, దాంతో మనం ఫొటోస్ కూడా దిగొచ్చు, ఫోటో సెషన్స్కి అనమాట. అలాగే మనకు ఒక 10-15 minutes బ్రేక్ అయితే ఇస్తారు. అక్కడ దిగేసి ఫొటోస్ అలాగే సన్సెట్ వ్యూ చూస్తూ ఆనందిస్తూ మనం ఇసుకలో అలా నడుస్తూ జంపింగ్స్ చేస్తూ ఇవన్నీ కొన్ని యాక్టివిటీస్ చేసుకోవడానికి అయితే మనకైతే టైం ఇస్తారండి. సో మాకైతే టైం ఇచ్చేసారు. బట్ ఈ ఏదైతే శాండ్ డ్యూనింగ్ ఉందో అది ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం ఎడారిలో నడవడం కష్టం అంటుంటారు, క్యామెల్స్కి మాత్రమే ఈజీగా నడవచ్చు అని చెప్తుంటారు. బట్ ఇక్కడ వెహికల్స్ని కూడా తీసుకొచ్చి మనకి రైడ్ అయితే చేయిస్తారండి. అన్ని 4x4 వెహికల్స్ ల్యాండ్ క్రూజర్లో మా రైడ్ అయితే జరిగింది. సో ఒక్కొక్క దగ్గర చాలా భయం వేసింది, బట్ అట్ ద సేమ్ టైం చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఎందుకంటే అవన్నీ ముందే చెప్పాను కదా, డ్యూన్స్ అనమాట. శాండ్ డ్యూన్స్లో మన రైడ్ అంటే ఎడారిలో తెలుగు ప్యూర్ ఎడారిలో అతిపెద్ద ఎడారిలో మనం ల్యాండ్ క్రూజర్లో ఇసుక దిబ్బల మీద రైడ్ చేస్తూ అవి చాలా అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది. రైడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, థ్రిల్లింగ్గా ఉంటుంది. సో అలాగే మనతో పాటు చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాకైతే ఒక్కొక్కసారి ఆ వెహికల్ని ఎక్కడ కొట్టేశాడో లేదా మన వెహికల్ ఎక్కడ పడిపోయిందో అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ జంప్ అవుతున్నప్పుడు బాంబ్స్లో కూడా ఒకరి మీద ఒకరం పడిపోయామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. వన్ మస్ట్ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ దిస్ ఫీల్ అండి. సో ఆ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే ఇప్పుడు బార్బిక్యూ డిన్నర్కి వెళ్తున్నాం. సో మన రెగ్యులర్గా ఉండే బార్బిక్యూ డిన్నర్కి ఇక్కడ డెజర్ట్ సఫారీలో ఉండే బార్బిక్యూ డిన్నర్కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బార్బిక్యూ డిన్నర్తో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఉంటాయి. సో మేమైతే బార్బిక్యూ డిన్నర్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది మా సీటింగ్, మేము విఐపీ లాంజ్లో కూర్చున్నాము అండ్ రెగ్యులర్ సీటింగ్ కూడా ఉంటుంది. సో అన్ని షోస్ చూపిస్తుంటారు. ఇక్కడ మీరు బయట ఇది చూస్తున్నాం కదా, ఇది రెగ్యులర్ సీటింగ్ అనమాట. సో ఇక్కడ అన్ని షోస్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ షోస్లో మెయిన్గా బెల్లీ డ్యాన్స్ ఉంటుంది, అలాగే ఫైర్ షో ఉంటుంది, తనోరా డ్యాన్స్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ షోస్ ఎంజాయ్ చేస్తూ క్యామెల్ షో ఉంటుంది. డిఫరెంట్ షోస్ చూస్తూ మనం మన డిన్నర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. సో ముందే మన ప్యాకేజ్లోనే ఇవన్నీ వాళ్ళు మాట్లాడతారు. సో ఈ డిఫరెన్స్ అనేది
ఏముండదు, జస్ట్ విఐపీ సిట్టింగ్కి రెగ్యులర్ సిట్టింగ్కి చిన్న స్మాల్ డిఫరెన్సే. అదేంటంటే రెగ్యులర్ దాంట్లోనేమో సెల్ఫ్ సర్వీస్, అక్కడ ఉండే ఐటమ్స్ అన్ని మనమే వెళ్ళి తెచ్చుకొని తింటూ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. అదే విఐపీ దాంట్లో అయితే ఏసీది కూడా సపరేట్గా ఉంటుంది. మేమైతే ఏసీ సెక్షన్ తీసుకున్నామండి. సో దాంట్లో అయితే వాళ్ళే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సర్వ్ చేస్తారనమాట. మనం సెల్ఫ్ సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తారు. మనం చక్కగా మనకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకుంటూ అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ చూస్తూ ఏది మిస్ కాకుండా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే మనం క్యూలో నించొని ఫుడ్ కోసం క్యూలో నించొని వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. హ్యాపీగా మన టేబుల్ దగ్గరికి మనం కూర్చున్న ప్లేస్కి మనకైతే సర్వీస్ చేసేస్తారు. సో అలాగే మేము వెళ్ళింది బట్ సమ్మర్లో వెళ్ళాం కాబట్టి బయట కూర్చుంటే ఈవెన్ దో ఈవినింగ్ టైం అయినా కూడా చాలా వేడిగా అనిపించింది మాకు. సో అప్పటికే మేము డెజర్ట్ సఫారీ చేసి వచ్చాం కాబట్టి కొంచెం వేడిగా అనిపించేసి, సో అందుకనేసి మేమైతే ఏసీ సెక్షన్లో ఉన్న సీటింగ్ విఐపీ సిట్టింగ్లో అయితే కూర్చున్నామండి. కూర్చొని ఫుడ్ తెప్పించుకొని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి షోస్ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. సో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది బార్బిక్యూ డిన్నర్ అండ్ షోస్. ఇప్పుడైతే ఓన్లీ మా కోసం ఒక బెల్లీ డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేయించుకున్నామండి ఇక్కడ స్పెషల్ రిక్వెస్ట్ పైన. అసలు డెజర్ట్ సఫారీ అంటేనే డెజర్ట్ సఫారీలో రైడ్స్తో పాటు రైడ్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఇక్కడ బెల్లీ డ్యాన్స్ చూడటానికి కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ బెల్లీ డ్యాన్స్ అనేది ఓన్లీ అరబిక్ మ్యూజిక్కి మాత్రమే వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారండి. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటారు. బెల్లీ డ్యాన్స్తో పాటు ఫైర్ షో కూడా ఉంటుందండి. అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు ఈ ఫైర్ షో. సో చాలా థీమ్ వైజ్గా ఫైర్ షో అనేది చేస్తూ ఉంటారు. ఐ లవ్ దుబాయ్ అని చెప్పేసి, అలాగే ఫ్లోర్ పైన అంతా ఫైర్ షోస్ చేస్తూ ఉంటారు. అసలు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అయితే మనం అలా స్టన్ అయిపోయి చూడాల్సి ఉంటుంది. అంత బాగా అమేజింగ్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఫైర్ షో కానివ్వండి, బెల్లీ డాన్సెస్ కానివ్వండి. దీంతో పాటు మనం బార్బిక్యూ డిన్నర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.
ఇలా సరదాగా మా సాయంత్రం అయితే సాగిపోయిందండి. డే 4లో మేము సెకండ్ హాఫ్లో ఎంజాయ్ చేసినటువంటి ప్లేసెస్ అలాగే రైడ్స్ గురించి అయితే మీకు చెప్పేశాను నేను. దీంతోపాటు ఈ డెజర్ట్ సఫారీలో మేము దిగిన పిక్చర్స్ అలాగే మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా నేను గ్లిమ్స్ ఆఫ్ పిక్స్ రూపంలో కూడా మీకు ఇచ్చేసాను. సో ఆల్రెడీ మీరు ఎవరైనా దుబాయ్ విజిట్ చేసి ఉంటే, నాకు తెలుసు ఖచ్చితంగా విజిట్ చేశారంటే మీరు కూడా ఈ యాక్ట్స్ అన్నీ కూడా చూసుంటారు. సో మీరు పర్సనల్గా మీరు ఆ రైడ్స్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మా ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు ఒకవేళ ఫ్యూచర్లో దుబాయ్ ట్రిప్ కనుక ప్లాన్ చేసుకుంటే మా ఈ దుబాయ్ ట్రిప్ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రేపటి వీడియోలో అంటే డే 5లో మేము వెళ్ళిన ప్లేసెస్ ఏంటి, ఇంకా దుబాయ్లో మేము ఇంకేమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో, ఎలా ఎంజాయ్ చేసామో, అక్కడ డూస్ అండ్ డోంట్స్ ఏంటి అనేది మీకు అందించడానికైతే నేను రెడీగా ఉన్నాను. డోంట్ మిస్, ఎందుకంటే రేపు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ ఫ్యూచర్ మ్యూజియంకి అయితే మేము వెళ్తున్నామండి. ఫ్యూచర్ మ్యూజియంకి సంబంధించిన వీడియోనైతే ఫుల్ లెంత్గా నేను మీకు డే 5 వీడియోలో పెట్టబోతున్నాను. సో డోంట్ మిస్, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.